హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో తెల్ల వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఏ వాటర్ వేయకుండా గుత్తంగా రైస్లో కలుపుకునే విధంగా చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. దాదాపు నేను 1/2 కిలో తెల్ల వంకాయలు తీసుకున్నాను. ఇందులోకి పోపు దినుసులు అంటే ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, అదేవిధంగా ఇందులోకి ఒక ఉల్లిపాయ మరియు 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. చూడండి, ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ అండి. వేయకపోయినా వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తెల్ల వంకాయ తినడానికి కొందరు ఇష్టపడరు కదా, చప్పగా ఉంటుందని. ఇలా ట్రై చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఇందులోకి ఒక 2 టమాటాలండి పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. చిన్నగా కట్ చేస్తే అంతగా మగ్గవు. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవటం వల్ల జ్యూసీగా ఉంటాయి టమాటాలు అనేది. కర్రీ కూడా గుత్తంగా వస్తుంది. చూడండి, నేను ముందుగానే వంకాయలు అనేది కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసి ఉంచాను. వంకాయలు కూడా దీంట్లో యాడ్ చేసేస్తానండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ మరియు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. తెల్ల వంకాయ ఉడకటానికి చాలా టైం కూడా పట్టదండి, జస్ట్ 10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటె తీసుకొని ఒక్క నిమిషం అలా తిప్పుదామండి. తిప్పిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గిస్తే తెల్ల వంకాయ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. వాటర్ ఏమి యాడ్ చేయడం అవసరం లేదు, టమాటా వేసాం కాబట్టి ఆల్రెడీ వాటర్ అనేది వస్తుందండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను. చూడండి, వంకాయ అనేది ఎంత ఫాస్ట్గా మగ్గిపోయిందో. ఒక్కసారి గరిటెతో స్మాష్ చేయకుండా చిన్నగా ఒక పక్కన నుంచి అట్ల కాడ లాంటివి తీసుకొని తిప్పుకోవాలండి, లేకపోతే వంకాయ అనేది చిదిరిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి, మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము. నేను వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి, మీకు అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, వంకాయ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.